హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను ఈరోజు గ్రీన్ మూంగ్ దాల్ సూప్ చేస్తున్నాను అనమాట. చూడండి, ఇది చాలా హెల్దీ అనమాట. చూడండి, ఇవి మూంగ్ దాల్ అంటే పెసలు ఉడికేసిండేవి అనమాట. పెసల్ని మనం ఉడికేస్తే ఆ ఎసరుతో మనం సూప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, పెసలు చాలా హెల్దీ అనమాట. హీట్ అంతా మనకి కొట్టేస్తుంది, చాలా హెల్దీ. చూడండి, ఫస్ట్ నేను కప్పు పెసలు తీసుకొనేసి వేసుకున్నాను అనమాట కుక్కర్లోకి. ఆ కప్ ఫుల్ తీసుకుని వేసుకున్నాను, మరియు గ్లాస్ నీళ్ళు పోసుకున్నాను, కొంచెము తగినంత ఉప్పు వేసుకున్నాను అనమాట. అది కుక్కర్లో 4 విజిల్ పెట్టుకుంటున్నాను అనమాట. ఆ 4 విజిల్ అయిన తర్వాత ఆ ఎసరు అనేది బాగా ఉంటుంది, మరియు గుగ్గుళ్ళు అనేవి ఉడికేస్తాయి అనమాట. అది చాలా హెల్దీ అంటే చాలా బాగుంటుంది. మనం సాంబార్గా కూడా తీసుకోవచ్చు. మరి గుగ్గుళ్ళు చాలా బాగుంటాయి. మనము కొంచెం ఆనియన్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట. చూడండి, ఇలాగా నేను 4 విజిల్ పెట్టుకుంటున్నాను అనమాట. చూడండి, 4 విజిల్ అయిన తర్వాత మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట ఎసరు. మరియు అది దాన్ని మనము డివైడ్ చేయాలి. ఎసరుని సైడ్లో పోసుకునేసి మనము ఆ గుగ్గుళ్ళు అనేవి గిన్నెలో వేసుకొని చేసుకోవడం అనమాట. మీకు అందరికీ నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇలాగా మనం డివైడ్ చేసుకోవాలా. అది చేసుకుని అయినాక ఇది సూప్ అనమాట. ఇది మనకి సైడ్లో తినేదానికి చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. చూడండి, దీన్నంతా మనం సూప్ చేసుకోవడానికి ఏమేమి కావాలనేవి నెక్స్ట్ మనం చూద్దామన్నమాట. చూడండి, మనము కొత్తిమీర రెండు, నేను ఇద్దరికయ్యని చేస్తున్నాను కాబట్టి 2 పచ్చిమిరపకాయలు, కొంచెము చూడండి చింతపండు, 4 తెల్లవాళ్ళు, మరియు మెంతులు, మిరియాలు, కొంచెం జీలకర్ర, మరియు ఆ గుగ్గులు కొన్ని అన్నీ వేసుకొని దంచుకోవాలన్నమాట మనము. నేనైతే మిక్సీకి వేయట్లేదు, కొంచెమే కాబట్టి దంచుకుంటున్నాను అనమాట. మీరు కొంచెం చాలా మందికి చేయాలనుకుంటే మిక్సీకి వేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా నేను వేపుకుంటున్నాను అనమాట. నేను వితౌట్ ఆయిల్ చేద్దామనేసి, చూడండి, వితౌట్ ఆయిల్ నేను వేపుకుంటున్నాను అనమాట. మిరియాల్లో మరియు పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డలు, జీలకర్రని కొంచెం మనం బాగా చాలా ఎక్కువగా కాకుండా లైట్ స్లిమ్లోనో కొంచెంసేపు వేపుకొనేసి దాన్ని దంచుకుంటే మనకి ఆ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. ఈ ఎసర్ని మనము సూప్ లాగా తాగితే చాలా బాగుంటుంది. అసలు ఆ వేరే టేస్ట్ అనమాట. ఒకసారి ట్రై చేయండి, పక్క చాలా బాగుంటుంది. అలాగే మీరు ఏమైనా అన్నంలోకి నంచుకొని తినాలన్నా కూడా సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అట్లా మల్టీపర్పస్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. నేనైతే దంచుకుంటున్నాను అనమాట. ఇద్దరికి కావాల్సిన సూప్ కాబట్టి ఎక్కువ మనకి మిక్సీకి అవసరం లేదు. దంచుకుంటే చాలా టేస్ట్ వస్తుంది అనేసి నేను దంచుకుంటున్నాను అనమాట. దంచుకున్న తర్వాత ఇదండి ఇలా కలుపుకుంటున్నాను. మరీ నున్నగా కాకుండా కచ్చాపిచ్చాగా దంచుకున్న చాలన్నమాట. చూడండి, సూప్ అనేది రెడీ అయిపోయింది. హెల్దీ సూపు సూపర్గా ఉంది. మీకు అందరికీ నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.